గేమ్ చేంజర్ సినిమా గ్రాండ్ రిలీజ్ అదే రోజు పుష్ప సినిమా ఓటీటీలో రాబోతుంది. సో ఈ రెండు సినిమాల మధ్య టగ్ ఆఫ్ వార్ ఏ విధంగా ఉండబోతుంది? దేనికి టగ్ ఆఫ్ వార్? మరి ఇప్పుడు ఇది ఓటీటీలో వస్తుంది ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా. ఎన్ని రోజులకైనా ఇంకో 10 సంవత్సరాలు అయిన తర్వాత అయినా చూసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ పోటీయే కాదు, అసలు వేస్ట్ ఆఫ్ టైం ఈ టాపిక్. పుష్ప 2 సినిమా అనేది నెట్ఫ్లిక్స్ లో వస్తుందని ఎప్పటి నుంచో తెలిసిందే, బికాస్ వాళ్ళే ప్రజెంట్ చేశారు కాబట్టి నెట్ఫ్లిక్స్ లో వస్తుందని కన్ఫర్మ్ ఉంది. ఏమైంది అంటే ఒకేసారి 2 రావడంతో టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నట్టుగా అంటారు. ఎందుకు అంటే ఈ సినిమా థియేటర్ లో చాలా మంది మిస్ అయ్యారు బికాస్ ఆఫ్ రేట్స్. అంటే 500+ ఉండే, కొన్ని దగ్గరలో 800, 900 ఆ లెవెల్లో ఉండే. ఇంకా ముంబై అట్సే 1800 దాకా ఉండే, కొన్ని థియేటర్స్ 250, 300 కూడా. తర్వాత రేట్లు తగ్గినప్పటికీ కూడా జనాలు ఫిక్స్ అయిపోయారు. ఓకే రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎప్పటికున్నా వారం రోజులు కావచ్చు, 5 వారాలు కావచ్చు, నెల కావచ్చు, ఖచ్చితంగా ఓటీటీలో వస్తుంది, అప్పుడు మేము చూసుకుంటాంలే. సేమ్ దేవర మూవీ లాగానే దేవర కూడా చాలా మంది ఓటీటీలో చూద్దాము ఎందుకు సినిమాలో అన్నట్టుగా వదిలేస్తారు. ఇక ఇది భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఇంకా టికెట్ల రేట్లు పెంచి అన్ని చేస్తారు కానీ ఇంకా సరే పోనీలే అని చెప్పేసి మొత్తానికి 5 వారాల తర్వాత ఓటీటీలో తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చారు. 5 వీక్స్ ఇప్పుడు కరెక్ట్ 5 వీక్స్ చూసుకుంటే ఖచ్చితంగా January 9th వరకు 5 వీక్స్ అయిపోతుంది. సో అప్పుడు January 9th కి ఓటీటీలో పుష్ప 2 మూవీ రాబోతుంది. January 10th కి గేమ్ చేంజర్ సినిమా గ్రాండ్ రిలీజ్ వరల్డ్ వైడ్ గా. సో ఆ రోజు మన ఒకటే రోజు ఎందుకు అంటున్నాం అంటే ఒక రోజు ముందు రోజు ప్రీమియర్ షోస్ వేస్తారు కదా, USA లో కూడా ముందు రోజు షోస్ పడిపోతాయి కాబట్టి అందుకని 2 మధ్య టగ్ ఆఫ్ వార్ అని చెప్పేసి పెడుతున్నారు తప్పించి అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. బికాస్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించి బాహుబలి రికార్డ్ ని కొల్లగొట్టేందుకు రెడీగా ఉంది. ఆల్రెడీ RRR, KGF 2 ఇవన్నీ పక్కదో పట్టిపోయాయి ఆల్రెడీ. సో ఇప్పుడు మెయిన్ టార్గెట్ బాహుబలి 2 అండ్ అదేవిధంగా దంగల్. ఆ సినిమాస్ ని బీట్ చేయడానికి ఇంకా తనకి ఇంకొక 2 వీక్స్ టైం ఉంది అనుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇది ఏదైతే క్రిస్మస్ పండుగ ఉందో అప్పుడు ఇంకెక్కువ మంది చూడడానికి ప్రయత్నం. ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు ఒక 18 వరకు రావచ్చు అని అంటున్నారు, అంచనాలు వేస్తున్నారు. మరి అంటే ఇట్లా ఆల్రెడీ 1200 క్రాస్ చేసింది, బట్ 18 ఈస్ ఎక్స్పెక్టెడ్ నంబర్. ఈ వసూల్లో ఈ విధంగా ఉంటే మరి ఓటీటీలో ఎట్లా సృష్టిస్తుంది రికార్డ్స్ అని. ఓవర్సీస్ నుంచి మొత్తం ఓవరాల్ వరల్డ్ వైడ్ ఇంకా రాలేదు, ఓన్లీ ఇండియన్ పరంగా తెలిసిన న్యూస్. ఇంకా చైనా అట్ సైడ్ ఇంకా దాని న్యూస్ అయితే బయటకు రాదు. సో అదంతా కంప్లీట్ అయ్యి మొత్తం ఓవరాల్ గా చూస్తే ఎక్కువ ఉండొచ్చు. సో ఈ 2 టగ్ ఆఫ్ వార్ ఏం లేదు. January 10th ఈ సినిమా థియేటర్ లో రాబోతుంది, January 9th అది ఓటీటీలో రాబోతుంది.